జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంటి పత్రాలిస్తే అప్పిస్తానని చెప్పావు కదా, ఇదిగో తీసుకో, నా బిడ్డ నాకు తెచ్చివ్వు. ఆవేశపడకు దీపా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నా బిడ్డ నా చేతిలోకి రాకముందే చంపేశావు. ఇప్పుడు నన్ను కూడా చంపి నీ దేశం మొత్తం చల్లార్చుకో. ఈ ఇంట్లో పని పాట లేకుండా మీ అక్క సంపాదన మీద పడి తింటున్నామని, బాధ్యత లేని పశువులమని నన్ను నా భర్తని లెక్కలేనన్ని సార్లు అవమానించావు, మా మొహాన ఉమ్మేశావు. ఇన్ని చేసినా అన్నింటినీ విని భరిస్తూ ఎందుకున్నానో తెలుసా? నా కడుపులో బిడ్డ కోసం. ఇప్పుడు ఆ బిడ్డని పొట్టన పెట్టుకున్నావు. నా బిడ్డని హత్య చేశావు. నువ్వు ఒక హంతకురాలివి. నీ బాధలో కోపంలో న్యాయం ఉంది దీపా. నీకు జరిగిన దాంట్లో నా భాగం ఉందన్న అపరాధ భావం నా గుండెను తూట్లు పొడుస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎవరూ నమ్మలేని దుస్థితిలో దోషిలా ఒక రాయిలా నిలబడి ఉండటం తప్ప ఇంకేమీ చేయలేను నేను. గొంతు చించుకొని అరుస్తుంటే సమాధానం చెప్పవేంటి? అంటే చెయ్యాల్సిన నష్టం చేసేశాను, ఇక ఎవ్వరు ఏమన్నా చెవిటి దానిలో ఉంటాను అనే కదా? ఇది మనిషి రూపంలో ఉన్న రాక్షసి దీపా. మనుషుల నెత్తురు కళ్ళ చూడందే దాని ప్రాణం శాంతించదు. ఈవిడ గారి వల్ల ఇలాంటి ఉపద్రవం ఏదో జరుగుతుందని నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. దీప 9 నెలలు కడుపులో మోసిన కష్టాన్ని మట్టిపాలు చేసింది. నా కూతుర్ని దూరం చేశావు, ఇప్పుడు నా మనవణ్ణి దూరం చేశావు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా తల్లి? లేదంటే చెప్పు, మేమంతా ఇప్పుడే అందరం నీ కళ్ళ ముందే సూసైడ్ చేసుకుంటాం, చూసి పరమానందం పొందుదు గాని. గొడ్డుకో దెబ్బ మనిషికో మాటతో బుద్ధొస్తుంది అంటారు. కానీ నిన్ను తిట్టి తిట్టి మా జీవితాలు బుగ్గి పాలైపోతున్నాయే తప్ప నీకేం కావట్లేదే. మంచి మంచోళ్ళకే చావొస్తుంది, కానీ నీకెందుకే ఏమీ కావట్లేదు. పాపి చిరాయి అంటారు కదత్తయ్య. ఈవిడ లాంటి వాళ్ళకి అంత త్వరగా చావు రాదు. అమ్మ దీపా, అమ్మ దీపా, ఆగండత్తయ్య. మీ చెల్లెలి గారిది ఒక లెక్క అయితే మీది మరొక లెక్క. నా విషయంలో మీరు చేసిందే తక్కువ కాదత్తయ్య. ప్రతి క్షణం నన్ను అమ్మలా చూసుకుంటానన్నారు. నా బిడ్డకి ఏం కాకుండా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానని మాటిచ్చారు. కానీ ఏం చేశారు? మొదటి నుంచి నాకు నా బిడ్డకి ప్రమాదం పొంచి ఉందని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను.
ఆవిడ గారు అదును చూసి చావు దెబ్బ కొట్టింది. ఆవిడ గారితో పాటు మీకు కూడా ఈ పాపంలో భాగం ఉంది. దీపా, అంత మాట అనకమ్మా. నిన్ను నా కూతురులా చూసుకున్నానే కాని ఏ రోజు కూడా నిన్ను నిర్లక్ష్యంగా చూడలేదు. అలా చూసుంటే ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందత్తయ్యా? దీపా, నీ కడుపుకైన గాయం పచ్చిగా ఉందమ్మా. ఆవేశపడకు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. మాట్లాడుకు బామ్మ. నువ్వు మాకు చేసిన మర్యాద కూడా చాలా ఎక్కువే. అప్పట్లో మేమింటికి వస్తామంటే వద్దని అడ్డుపడ్డావు. తొలి కాన్పు నాకు భయమేస్తుందంటే మీతో పాటు ఉంటానని కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటే పైసా ఖర్చు లేని 4 ఓదార్పు మాటలు చెప్పి చేతులు దులుపుకున్నావు. నేను మాత్రం ఇదిగో ఇలా తెగిన పేగుని తలుచుకుంటూ కుమిలిపోతున్నాను. ఏడవకు దీపా. జరిగిన వాటిని గుర్తు చేసుకుంటే గుండెకైన గాయం మరింత పెద్దదవుతుంది. ధైర్యంగా ఉండు. Shut up! వీళ్ళందరికన్నా అసలు ద్రోహివి నువ్వే. నీ వల్లే నాకు ఈ దౌర్భాగ్యం వచ్చింది. ఆ రోజే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే నా బిడ్డ నాకు దక్కుండేది. నీ చేతగానితనం వల్లే వీళ్ళ పంచన పడుండాల్సి వచ్చింది. ప్రతి పూటకి అలో లక్ష్మణ అంటూ అన్నం కోసం వెతుక్కుంటున్నాం. డబ్బు అవసరమైతే వీరిని అడుక్కోవాల్సి వస్తుంది. మహేష్, దీపం లోపలికి తీసుకెళ్ళు. అమ్మా, దీపా, పద, వెళ్ళి పద రెస్ట్ దీపా. తీసుకోమ్మా. ఏమమ్మా, నా వారసుడు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా నీ కడుపులో మంట చల్లారిందా లేదా? నాకేమంటలేదు. మౌనంగా ఉన్నాను కదా అని మాటల మంటలు రేపుతున్నది నువ్వు. నోర్మోయ్! దబా ఇస్తే భయపడతాననుకున్నావా? తగిన శాస్తి చేస్తాను. అయినా అనాల్సింది నిన్ను కాదే, నన్ను. నీ గురించి దీప మొదటి నుంచి చెప్తూనే ఉంది, జాగ్రత్త అత్తయ్య, జాగ్రత్త అత్తయ్య అని. నేనే నిఘా పెట్టలేదు. ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాను. సీమంతం చేయడం చేత కాదని ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టావు. నీ మాయలో పడి సీమంతం చేస్తే ఇదిగో ఇలా దాని కడుపు ఎండిపోయేలా చేసావు. చాలే ఆపు. నీ చేతకానితనాన్ని నా మీద రుద్దాలని చూడకో. మీరే పద్ధతిగా ఉండుంటే నా మాట ప్రకారం చేయాల్సిన అవసరం వచ్చుండేదా? ఇలా డొంక తిరుగుడు మాటలు వాగకు. చేసిందంతా నువ్వే. కీర్తిని కావాలని రప్పించావు. దాని మొగుడు చేత రచ్చ జరిగేలా చేయించావు. ఆ గొడవ వల్లే దీప బిడ్డను కోల్పోయింది. తప్పు చెయ్యకుండా చేశానంటే మాత్రం నాకు కోపం సరున నెత్తికెక్కుతుంది. మీరు కంటితో చూసిందే నిజమని నమ్ముతున్నారు.
నేను దీప పడబోతుంటే పట్టుకునే ప్రయత్నం చేశాను. కాని నా చేతికి నూనె అంటుకుని ఉండటం వల్ల దీప చేయి జారింది. ఇదే మాట ఎక్కడ ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్పడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? ఏంటే సిద్ధమా అని అడుగుతున్నావు? మా బాధ చూసి కూడా అలా ఎలా అంటున్నావే రాక్షసి? అసలు నీలో మానవత్వం కొంచెమైనా ఉందా అని నాకు అనుమానం వస్తుంది. నీ కళ్ళల్లో బిడ్డ పోయిందన్న బాధ ఇసుమంతైనా కనిపించట్లేదు కదే. నీలాంటి పాపిష్టి దాన్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. వింటున్నాను కదా అని సోది చెప్పకమ్మా. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. నన్ను తప్పుగా చూస్తుంది మీరే. తప్పుగా చూడ్డం కాదే, నిన్నొక నేరస్తురాలిగా చూస్తున్నావు. ఈ ఇంటి వారసుని పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలిగా చూస్తున్నావు. మా ఆశలన్నీ అడి ఆశలు చేసిన పాపాత్మురాలిగా చూస్తున్నావు. ఈ చేతులతో గోరు ముద్దలు తినిపించి నా గుండెల మీద నిద్రపుచ్చి నా వేలు పట్టుకుని వాడికి బుడి బుడి నడకలు నేర్పాలని ఆశపడ్డాను. కానీ ఇదే చేతులతో మట్టిలో కలపాల్సి వచ్చింది. తన కర్మ, అమ్మా అమ్మా తన కర్మ, నా కర్మ. అమ్మ ధరణి, ఊరుకోమ్మా. మేమేం చేసామనమ్మా? మా మీద, మా వారసుడి మీద ఇంత కక్ష కట్టావు? నన్ను మంచివాడిగా మార్చావు, మరి నువ్వెందుకు చెడ్డదానిలా మారిపోయావు? మేమంతా నీ వల్ల ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నాం. ఇక చాలమ్మా, ఆపేసే. అందరూ నిన్ను దోషిగా చూస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను దేవిక. పొరపాటుగా జరిగిన దానికి ఏకంగా నిన్ను హంతకురాలు అంటున్నారు. నేననలేదు, వదిన గారన్న మాటలు నీకు చెప్తున్నానంతే. ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నీకెందుకు వచ్చిందో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. భగవంతుడా, బండరాళ్లను శిల్పంలా మలచాలి అనుకున్న నాకు దీపకి బిడ్డను దూరం చేసిన పాపంలో భాగమయ్యేలా చేసి చెరుపుకోలేని మచ్చను మిగిల్చా. మర్యాదగా పడే. నా దగ్గర అప్పు కోసం అడుక్కొని నన్నే ఇన్సల్ట్ చేశాడు. రే మహేష్, నిన్ను వదిలిపెట్టను. మీ అందరు అంతు చూస్తాను. నా సంగతి ఇంకా మీకు పూర్తిగా తెలీదు. మీకు జాతర అంటే ఏంటో చూపిస్తాను. రాస్కెల్, మా నాన్న మీద చెయ్యేస్తావా? ఈ క్షణమే నా అప్పు మొత్తం పైసాతో సహా క్లియర్ చేయండి, లేదంటే ఈ ఫంక్షన్ నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు. అయిన వాళ్ళు కూడా డబ్బుకే విలువిచ్చి నా సీమంతా మాగేలా చేస్తున్నారు. ఆదర్శ్, నీ వల్లే మా వదిన బిడ్డని పోగొట్టుకుందిరా. అన్యాయంగా తల్లికి బిడ్డని దూరం చేసావు కదరా రాక్షసుడా. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను బిడ్డని దూరం చేయడం ఏంటి? షట్ అప్. అక్కడ నువ్వు అప్పు గురించి అడుగుపట్టే కదా మా వదిన అన్నయ్యల మధ్య గొడవ వచ్చింది. శుభమా అంటూ శ్రీమంతం చేసుకుంటూ ఉంటే
ఒక రాక్షసుల్లా ప్రవర్తించి మా వదినకి కడుపు కోత మిగిల్చావు. నువ్వసలు మనిషివేనా? ఏయ్, అలా జరుగుతుందని నేనేమైనా కలగన్నాను అనుకున్నావా? ఇదంతా నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళాలని ప్లాన్ చేయడం వల్ల జరిగింది. వెళ్తే మాత్రం అంతలా గొడవ పెట్టుకోవాలా? ఇప్పుడు 8 నెలలు కడుపులో మోసిన బిడ్డ చేతుల్లోకి రాకుండా మట్టి పాలయ్యేలా చేశావు. మా అమ్మ వాళ్ళకి నాకు మధ్య దూరం ఇంకా పెరిగేలా చేసావు కదరా ఈడియట్. ఏయ్, తాళి కట్టిన మొగుడినే తిడతావా నిన్ను? అమ్మాయి మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గుగా లేదా? ఛ! నువ్వొక మూర్ఖుడివని తెలిసినా ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఒక్కసారైనా ఆలోచించావా? నా పర్సనల్ వీడియోస్ నీ దగ్గరున్నాయని చెప్తే నిన్ను కొట్టడానికి వచ్చిన ఆ దేవిక గారికి నేను అడ్డుపడి తను దగ్గరుండి మన పెళ్లి జరిపించేలా ఏం చెప్పి ఆవిడ్ని ఒప్పించాను అని చిన్న అనుమానం కూడా నీకు రాలేదా? మా అన్నయ్యని నీ అప్పు పేరుతో టార్చర్ పెట్టావు. మా పట్ల సంస్కారం లేకుండా ప్రవర్తించినా కూడా నాకు నొప్పి కలగలేదనుకున్నావా? నీ చెంప పగలగొట్టిన నేనే తల వంచి మరీ 3 ముళ్ళు ఎందుకు వేయించుకున్నానో అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేశావా? ఆ అవసరం నాకు లేదు. అవసరం నీకు లేకపోయినా చెప్తాను విను. నీ డబ్బు మీద ఆస్తి మీద నాకు ఆశ లేదు. నువ్వంటే ప్రేమ ఇష్టం అంతకన్నా లేవు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న నిర్ణయం వెనుక ఉన్నది మా వదిన. అవును, నువ్వు మా అన్నయ్యని ఏదైనా చేస్తే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎక్కడ అనాథ అవుతుందో అనే భయంతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటే బంధుత్వం కలుస్తుంది, అప్పుడు మా అన్నయ్యకి ఏదైనా కీడు చేయడానికి ఆలోచించి వదిలేస్తావు అన్న ఆలోచన మా వదినది. మొదట్లో నేను ఒప్పుకోలేదు, కానీ నీ వల్ల నా ఫ్యామిలీకి అప్పుల గండు ఉంది. అది తప్పాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి. నా వాళ్ళకి నీ పీడ తప్పాలంటే నాకు వేరే దారి లేక సమస్యల కోసం రాజీ పడి నిన్ను పెళ్లి చేసుకోవాలి. అందుకే చేసుకున్నాను. అంతేకాని నీ గూండాగిరికి ఈగోకి బెండై కాదు. కానీ ఏదైతే నీ వల్ల జరగకూడదు అనుకున్నానో ఈరోజు నేను కల్లో కూడా ఊహించంది జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను విను. మా వదిన గోడు నీకు తగలకుండా పోదు. ఇంతకింత అనుభవిస్తావు, మట్టి కొట్టుకుపోతావు. దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదా కడుపుకి బలంగా తగలడం వల్ల బిడ్డ చనిపోయింది. భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా, నీ డాడీ రెక్కలు విరిచావా.
మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి. పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికూనా, ఏనాడు లేవను అంటూ నువ్వు పుడితే ఈ బొమ్మలతో ఆడిస్తూ గుండెల మీదకి ఎత్తుకొని లాలిపాట పాడుతూ నిద్రపుచ్చాలనుకున్నాను. నా బిడ్డని నాకు కాకుండా చేసిన అదే కానీ సర్వనాశనం చేసేదాకా నేను నిద్రపోను. కానీ దేవికంత చూడాలంటే నేను అనుకున్నంత ఈజీ కాదు. డైరెక్ట్గా దెబ్బ కొట్టడం కష్టమే. ఎస్, శకుని కౌరవులు చెంత చేరి పగ తీర్చుకున్నట్టు నేను దేవిక పంచన చేరి పగ తీర్చుకోవాలి. అలా చేయాలంటే ముందు దేవికను నమ్మించాలి, నా రూట్ మార్చి తన గొంతు కోయాలి. ఎస్, ఇప్పటికైనా నీ కడుపు మంట చల్లారిందా? మొన్న నాకు కడుపు కోత మిగిల్చావు. ఈ రోజు నా భర్తని నీ మాట వినేలా చేసుకొని పోలీస్ స్టేషన్లో ఖైదీలా ఉండేలాగా చేశావు. మహేష్ అరెస్ట్ అవ్వటం ఏంటి? అమాయకురాల్లాగా ఏమీ తెలియనట్టు మాట్లాడకు.